ఎడ్సెట్ 2022 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముఖ్యంగా పీజీ చేసినంత ఈజీగా ఎడ్సెట్ అనేది ఉండదు. ఎడ్సెట్ 2 సంవత్సరాల కోర్సు. ఎడ్సెట్ అంటే బీఎడ్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు మీరు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల పరంగా అతి ఎక్కువ పోస్టులు పోలీసుల తర్వాత ఉండే టీచింగ్ ఉద్యోగాలే. ఎక్కడైనా కానీ టీచర్ ఉద్యోగాలు కావాలి, మీరు గురుకులా కానివ్వండి లేకపోతే జడ్పీ స్కూల్లో కానీ అనుకున్న వాళ్ళు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, డిగ్రీలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. అంటే బీఎస్సీ, బీకామ్, మళ్ళీ బీఎస్సీలో కూడా ఎంపీసీఎస్, ఎంఎస్టీసీఎస్, అటుపోతే బయాలజికల్ సైన్స్, మైక్రోబయాలజీ ఇలా ఉంటాయి. కానీ బీఎడ్లో మాత్రం మెథడాలజీస్ తక్కువగా ఉంటాయి. ఎవరు ఏ మెథడాలజీకి ఎలిజిబుల్, ఎవరు దేనికి ఎగ్జామ్ రాయాలి, అసలు డిగ్రీ తర్వాత బీఎడ్ చేస్తే బెటరా, పీజీ చేస్తే బెటరా, ఇలా మీకు 100 డౌట్స్ ఉంటాయి కదా. వీటన్నిటికీ నేను క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. కంటిన్యూగా అయిపోయిన వరకు స్కిప్ చేయకుండా విన్న వాళ్ళకి తెలుస్తాయి. ఓకేనా? రైట్. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు యూ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్లా. దిస్ ఇస్ రాజేందర్ బోన్లా. సో ఇప్పుడు తెలంగాణ ఎడ్సెట్ నోటిఫికేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఈసారి కండక్ట్ చేస్తుంది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనం అప్లై చేస్తే తెలంగాణలో ఉండేటువంటి 8 యూనివర్సిటీలు ఉన్నాయి. 8 యూనివర్సిటీలకి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే. అయితే ఇప్పుడు 2017 నుండి దాదాపు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది మనకు. సో ఇప్పుడు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ మన ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తే దీని ద్వారా ఎంట్రన్స్ ద్వారా ఎక్కడైనా మనం జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? తర్వాత ముందు మనం బీఎడ్కి ఎలిజిబిలిటీ ఏంటంటే వెదర్ ద స్టూడెంట్ ఫ్రమ్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయి ఉండాలి. బీఏ, బీకామ్, బీఎస్సీ లేదా బీసీఏ, బీబీఎం, బీబీఏ ఏదైనా పర్లేదు. ఖచ్చితంగా వీళ్ళకి 50% మార్క్స్ ఉండాలి. ఎవరికి? ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. సేమ్ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అయితే 40% ఉన్నా సరిపోతుంది. ఇది ఫస్ట్ నిబంధన. ఓకేనా? సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కంపల్సరీగా 50, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 40% ఉండాలి. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వీళ్ళు కూడా అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా 50%తో పాస్ అయితే, అంటే ఇక్కడ ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే నిబంధనలు ఎవరైనా 50% ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓకేనా? కానీ ఎంబీబీఎస్ కానీ, బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, ఇలా వెటర్నరీ, బీ ఫార్మసీ, ఎల్ఎల్బి ఇలాంటి వాళ్ళు ఈ కోర్సుకి అర్హులు కాదు. ఓకేనా? తర్వాత 19 ఇయర్స్ ఉండి, అంటే డిగ్రీ పూర్తయి 19 ఇయర్స్ అంటే డిగ్రీ పూర్తయిన కదా, 19 ఇయర్స్ ఉండి తర్వాత ఎంత పైకి ఉన్నా ఏం కాదనమాట. అంటే నో ఏజ్ లిమిట్ అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? తర్వాత మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు జిరాక్స్లు ఏం పెట్టద్దు, ఓన్లీ ఒరిజినలే పెట్టాలని ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలి. రైట్. ఇకపోతే కరెక్ట్ ఉండాలి, ఏ తప్పులు చేయదు. నేను గురించి చాలాసార్లు వీడియో చేశాను. ఇలా ఆన్లైన్లో అప్లై చేయాలి కూడా ఈ సంవత్సరం ఒక వీడియో చేస్తాను. చిన్న మిస్టేక్ జరిగినా పెద్ద సమస్యకి దారితీస్తుంది. ఓకేనా? అది చూసుకోవాలి. నెక్స్ట్, మామూలుగా మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే, ప్రస్తుతం అయితే మనకి బీఎడ్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, బయాలజికల్ సైన్స్ మెథడాలజీ, సోషల్ స్టడీస్ మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, ఓరియంటల్ లాంగ్వేజెస్ మెథడాలజీస్ అని ఈ 2 రకాల మెథడాలజీస్ మనకు ఉన్నాయి. ఓకేనా? సో ఎవరైతే మ్యాథమెటిక్స్ మెథడాలజీ చదవాలనుకుంటారో ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఎట్ దేర్ గ్రాడ్యుయేషన్ లెవెల్. ఓకేనా? బీసీఏ వాళ్ళు కూడా చేయొచ్చు. తర్వాత ఫిజికల్ సైన్స్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ ఈ రెండింటితో పాటు అలైడ్ సబ్జెక్ట్గా ఏదైనా ఒకటి ఉండాలి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీగా ఉండి మిగతా ఏదైనా ఉండాలన్నమాట. అది చూసుకోండి. అయితే ఉద్యోగాలకి ఇప్పుడు బీఎడ్కి అప్లై చేయడానికి ఏం చేస్తాడు? ఒక ఫిజిక్స్ ఉన్న ఫిజికల్ సైన్స్ బీఎడ్ తీసుకోమంటాడు, ఒక కెమిస్ట్రీ ఉన్న ఫిజికల్ సైన్స్ బీఎడ్ తీసుకోమంటాడు. కాకపోతే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి మాత్రం, ప్రభుత్వ ఉద్యోగానికి పోతే మాత్రం ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 ఉండాలి. అది చూసుకోండి. ముఖ్యంగా ఎంపీసీఎస్ విద్యార్థులు ఇక్కడ చాలా తప్పు చేస్తారు. ఎంపీసీఎస్ విద్యార్థులకి కెమిస్ట్రీ ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫిజికల్ సైన్స్కి అప్లై చేస్తారు. మీరు అలా కాకుండా మ్యాథమెటిక్స్కి అప్లై చేసుకోండి. సెకండ్ మెథడాలజీగా ఫిజికల్ సైన్స్ తీసుకోండి. మెథడాలజీ 1, 2 అంటే ఏంటిది ఒకసారి మీరు నా వీడియో చూస్తే సరిపోతుంది. మీరు ఒకసారి ముందు చూసుకోండి. ఎంపీసీఎస్ బీఎడ్ బై మోడల్ ఐడియాస్ మీరు టైప్ చేసి ద డీటెయిల్స్ వస్తాయి. బయాలజికల్ సైన్స్ అంటే బాటనీ, జువాలజీ ఏదైనా ఒకటి ఆప్షన్గా ఉన్న వాళ్ళు చేయొచ్చు. సోషల్ స్టడీస్ బీఏ, బీకామ్, బీఎస్సీ, ఓకేనా, ఇలా ఎవరైనా చేయొచ్చు. తర్వాత బీబీఎం, బీబీఏ, బీసీఏ కూడా చేయొచ్చు. ఇంగ్లీష్ చేయాలంటే మాత్రం కొద్దిమంది దీనికి ఎలిజిబిలిటీ లేకుండా అప్లై చేసుకుంటున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అందరూ అప్లై చేసుకోకూడదండి. ఇంగ్లీష్ అప్లై చేయాలంటే వాళ్ళకు డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ ఉండాలి. అంటే ఇంగ్లీష్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండాలి. దాన్నే లిటరేచర్ లేదా ఎంఎల్ఈ అంటారు, మోడర్న్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ అని అంటారు. అది ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. పోయిన సంవత్సరం 7వ ర్యాంక్ వచ్చింది ఒక అమ్మాయికి. ఆమె బీజెడ్సీ నుండి రాసింది. దీనికి నాట్ ఎలిజిబుల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇంగ్లీష్ లిటరేచర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక ఓరియంటల్ లాంగ్వేజ్ విషయంలో తీసుకుంటే తెలుగు లిటరేచర్ వాళ్ళు, హిందీ లిటరేచర్ వాళ్ళు,
లేదా మరాఠీ, ఉర్దూ, అరబిక్, సాంస్క్రిట్లో లిటరేచర్ తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్, లేదంటే పీజీలో ఈ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు, అంటే ఎంఏ తెలుగు కానీ ఎంఏ హిందీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే వీళ్ళు కూడా ఓరియంటల్ లాంగ్వేజెస్కి అప్లై చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. ఇక ఆన్లైన్ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయడానికి వచ్చేసి మనకి 650 రూపాయలు జనరల్ బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకి వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్కి కూడా 450 రూపాయలు. మనం ఆన్లైన్లో అప్లికేషన్ డేట్ ఏ రోజు అంటే April 7th రోజు, అంటే ఈ రోజు నేను రికార్డ్ చేస్తున్నా, ఇదే రోజు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి June 15th వరకు లేట్ ఫీ లేకుండా అప్లై చేసుకోవచ్చు. రైట్. ఈ లోపల మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అంటే వివిధ డిగ్రీ కాల రిజల్ట్ కూడా వచ్చేస్తాయి. లేట్ ఫీతో కూడా కట్టుకోవచ్చు. ఇది మనకు అవసరం లేదు, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, సిద్దిపేట, పాల్వంచ, హైదరాబాద్, ఓకేనా? సత్తుపల్లి, నిజామాబాద్, కర్నూలు, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ఈస్ట్, నార్త్, కోదాడ ఇవన్నీ ఉన్నాయండి. ఇందులో మీరు ఇష్టం ఉన్న మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అయితే ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా క్లియర్గా లేదు, చాలా మీకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఎందుకంటే ఏ మెథడ్కి ఎవరు ఎలిజిబుల్, గతంలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లు, వాటి యొక్క ఎనాలిసిస్, అంటే పోయిన సంవత్సరం ఎన్ని జరిగినాయి అనేది ఎగ్జామ్స్, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. అన్ని మోడల్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. మోడల్ పేపర్స్ కాదు, పోయిన సంవత్సరం రాసిన ఎగ్జామ్ పేపర్తో సహా నా దగ్గర క్లియర్గా ఉన్నాయి. వాటన్నిటిని నేను మీకు అప్లోడ్ ఇస్తాను, ఓకేనా? వాటన్నిటిని చూసుకోండి. అయితే ఈసారి కూడా మళ్ళీ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్లో, ఓకేనా, ఏ సిస్టమ్ పెడతాడు అంటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిస్టమే పెట్టడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ జరిగింది అదే కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ సిలబస్ కూడా మళ్ళీ కామన్ సిలబస్ ఇచ్చేసాడు. అంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ వచ్చేసి 150 మార్క్స్తోని, రైట్? ఇది మ్యాథమెటిక్స్ సిలబస్. మీకు బిఎడ్ సిలబస్ కావాలనుకుంటే కూడా నేను కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు చూసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఆ లింక్ మీకు వెళ్ళేసేసి వెబ్సైట్ వస్తుంది, వెబ్సైట్లో నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇస్తాను. సో వీటన్నిటిని మనం చూసుకొని జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ సిలబస్ ఇదంతా కంప్లీట్గా కామన్ సిలబస్ ఇచ్చారు. ఇంతకుముందు మనకు కామన్ సిలబస్ అనేది లేకపోతుండే, ఓకేనా? సో అప్పుడు ఏదైతే అవైలబిలిటీ ఉందో, పోయిన సంవత్సరం కొన్ని చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి ఈ కామన్ సిలబస్ పెట్టడం వల్ల. మరి ఈసారి గవర్నమెంట్ మాత్రం డైరెక్ట్గా సిలబస్ అయితే ఇచ్చేసింది. నెక్స్ట్ నామినేషన్ అంతా క్వశ్చన్ పేపర్ 150 మార్క్స్ ఉంటాయి. దీంట్లో అన్ని సబ్జెక్టులు కలిపి మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, రైట్? ఒకసారి మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొత్తది వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని మనం చూసుకొని నేను మీకు ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? రైట్. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు అంతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. దాదాపుగా బిఎడ్కి సంబంధించి సిబిటి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, బిఎడ్ కోర్సుకి సంబంధించి దీంట్లో ఏమన్నా డీటెయిల్స్ ఇస్తాడు. ఎగ్జామినేషన్ సిస్టమ్ గురించి, బిఏ, బీకామ్, బిఎస్సి, ఎవరు ఎలిజిబిలిటీ లేదు అనేది. సో అప్లికేషన్ టైం టేబుల్ డేట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చేసాడు. కామన్ కోర్ సిలబస్ ఎప్పుడైతే ప్రవేశపెట్టినో దీనివల్ల సమస్యలు ఎట్లా వస్తున్నాయంటే, విద్యార్థి చదవని సబ్జెక్ట్ ఇక్కడ చదవాల్సి వస్తుంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కామన్ సిలబస్ ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ద కామన్ ఎంట్రన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేసేసి, రైట్? సబ్జెక్ట్ కంటెంట్ అప్ టు ద 10th క్లాస్ లెవెల్ తెలంగాణ స్టేట్ కరికులం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ సబ్జెక్టులు అవన్నీ కలిపి మ్యాథ్స్ 20 మార్కులు, సైన్స్ 20 మార్కులు, సోషల్ 20 మార్కులు వీటిని ఇచ్చి, ఆ తర్వాత టీచింగ్ అప్టిట్యూడ్ 20 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 20 మార్కులు, ఆ తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన 20 మార్కులు, కంప్యూటర్ అవేర్నెస్ 20 మార్కులు, ఓవరాల్గా 150 మార్క్స్ మనకి ఇచ్చాడు. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఇలా ఉంటారు, ఓకేనా? ఎలిజిబిలిటీ ఆల్రెడీ నేను చెప్పినాను. మీకు మోడల్ పేపర్ లాస్ట్ ఇయర్ది సేమ్ యాసిడ్గా ఇప్పుడే ఉంది, అంతకంటే ముందు ఉన్నది లేదన్నమాట, ఓకేనా? మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఏమేమి ఉండాలి అని అంటే, కామన్గా మీకు కావాల్సింది ఆధార్ కార్డు, 10th మేమో, దాని పర్సెంటేజ్, ఇంటర్ మేమో పర్సెంటేజ్, డిగ్రీ మేమో, అప్ టు ఒక మీకు ఏ సెమిస్టర్ రిజల్ట్ వచ్చిందో ఆ సెమిస్టర్ వరకు ఉన్నటువంటి పర్సెంటేజ్, ఓకేనా? ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి ఫోటో, సిగ్నేచర్, ఆ తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలండి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంటే కొత్తదంటే ఈ క్యాస్ట్ లేకపోయినా ఇన్కమ్ అయితే కొత్తది ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. పోయిన సంవత్సరం మహానుభావులు చాలామంది ఇన్కమ్ సర్టిఫికేట్ టైంకి ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు అలా ముందుగానే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి, ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రైట్?